హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. టుడే స్పెషల్ పెసరపప్పుతో వడియాలు పెట్టుకుందామండి. ఈ వడియాల కోసం నేను 1/2 kg పొట్టు పెసరపప్పు తీసుకొని 4 hours ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. మామూలు కూరలో వేసుకున్న పప్పు మనం వేస్తే ఈ వడియాలు అనేది కాస్త గట్టిగా వస్తాయండి. పొట్టుపప్పే తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నాను, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ అండి. ఇవేనండి వీటికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఈ పెసరపప్పును కడుక్కున్నామండి. ఈ పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ పెసరపప్పు ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇలా ఒక గిన్నెలో ఇలా హోల్స్ ఉన్న చిల్లులు గిన్నె తీసుకొని వాటర్ పోసండి. ఈ పప్పుని పిసికి 7-8 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. కొద్దిగా పప్పు ఉన్నా పర్వాలేదు, పొట్టు అక్కడక్కడ ఉంది కదా, ఇలా ఉన్నా పర్వాలేదు. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఈ పట్టు పైన తేలిపోయింది కదండి. ఈ పొట్టు నేను మొక్కలో వేస్తానండి, ఎరువు తయారు చేసిన దాంట్లో వేస్తాను. సమ్మర్ కదండి, కాస్త ఈ పప్పు కడుక్కోవాలంటే కాస్త వాటర్ ఎక్కువ పడతాయి కదా, ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకు పోస్తానండి. లేదంటే మొక్కలు లేని వాళ్ళైతే ఈ వాటర్తోనే మళ్ళీ పోసి కడుక్కోవచ్చండి. ఇందులో పొట్టు ఏమి లేదు కదా, వాటర్ పోసి శుభ్రంగా మళ్ళీ కడుక్కోవచ్చు. ఇలా వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి, పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము. కడుక్కున్నాక ఈ పప్పుని వడేసుకుందామండి. ఇలా 10 minutes వడాలినాక ఒక బట్ట పరుచుకొని ఈ బట్ట మీద ఆరబోసుకుందామండి. ఈ తడిపోయేంత వరకు ఆరనివ్వాలండి. ఎండలో పెట్టడం కానీ ఫ్యాన్ గాలి కానీ పెట్టడం కానీ చేయొద్దు. ఇలా 1/2 hour నుంచి 1 hour ఆరనిద్దామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తీసుకున్నాను. ఈ ముక్కలు పేస్ట్ చేసుకున్నా. ఇలా పేస్ట్ చేసుకున్నానండి. 1 hour అయిపోయిందండి. ఈ పప్పు తడి ఆరిపోయింది. చల్లగా ఉండయి కానీ వాటర్ అయితే లేవండి. ఇవన్నీ తీసి గ్రైండ్ చేసుకున్నాం. మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పప్పును గ్రైండ్ చేసుకుందాం. ఈ పప్పు మెరిగేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేయాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి అల్లం పేస్టు, జీలకర్ర వేసి కలిపేసుకున్నాం. ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక ఎండలో ఒక సిల్క్ కవర్ వేసానండి. ఈ కవర్ మీద వడియాలు పెట్టుకుందాం. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఎప్పుడు కూడా పెద్ద కావాలంటే పెద్ద పెట్టుకోండి. పెద్ద అయితే కాస్త లేట్గా ఎండుతాయండి, చిన్న అయితే త్వరగా ఎండిపోతాయి. ఈరోజు సాయంత్రం వరకు వీటిని ఎండదించుకోవాలండి. ఇలా మొత్తం పెట్టుకున్నానండి. వీటిని 2 రోజులు ఎండలో ఎండనిద్దాం. ఒక రోజంతా ఎండినాక వడియాలు ఇలా వచ్చాయండి. వీటిని మనం పేపర్ నుంచి విడదీద్దాం. చాలా సింపుల్ అండి. వీటిని మనం ప్రత్యేకంగా తీయాల్సిన అవసరం లేదు. ఇలా జరుపుకున్న వచ్చేస్తాయి. పేపర్ని ఇలా విదిల్చుకున్న వచ్చేస్తాయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. అంటే పూర్తిగా ఎండితేనే వస్తాయండి, ఎండకపోతే ఇలా రావు.
ఈ వడియాలని మరో 2 రోజులు ఉడికిస్తున్నామండి. ఇవి సరిగ్గా ఎండకపోతే పురుగు పడతాయండి. ఇందులో మనం జీలకర్ర వేసాం కదా, సో ఇబ్బంది. సో పూర్తిగా 2 డేస్ ఎండలో ఎండనివ్వండి. 2 డేస్ ఎండాయండి. చూడండి ఇలా గలగలా వచ్చేసాయి. చూసారా ఎలా వచ్చాయి? ఇలా గలగల విండాయి కదా. వీటిని ఒక బాక్స్లో నిల్వ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. కొన్ని వేయించుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ వడియాలు వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే వేయించుకోవాలండి. స్టవ్ ఆన్లో పెడితే ఇవి మాడిపోతాయి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎన్ని కావాలో అన్నీ ఇలా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు వడియాలు రెడీ టు ఈట్. ఈ వడియాలు పప్పుచారు, సాంబార్ లాంటికి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. పైగా 1 ఇయర్ నిల్వ ఉంటాయి. ఈ వడియాలు మీకు నచ్చాయండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్స్ చేరుకుంటాయండి. ఈ వడియాలను మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా కుదిరాయో చెప్పండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.